గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్లో డైలీ కాంబో కార్డ్ అనేటటువంటి దాన్ని సెట్ చేసి ఏ విధంగా 100% బోనస్ అనేది ఎర్న్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను పిక్సెల్వర్స్ మైనింగ్ బాట్ అనేది ఓపెన్ చేశానండి. సో మీరు ఎవరైనా ఈ మైనింగ్ అనేది చేయకుండా ఉండుంటే మీకోసం రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఏదైతే ఉందో అది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మైనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో మైనింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి షీల్డ్ ఏదైతే ఉందో ఆ షీల్డ్ మీద క్లిక్ చేస్తే మీకు పాయింట్స్ అనేవి పైన కలెక్ట్ అవుతూ ఉంటాయి, మీ బ్యాలెన్స్ అనేది ఇక్కడ కలెక్ట్ అవుతూ ఉంటుంది. సో లేదు మీరు బిజీగా ఉన్నారంటే అట్లీస్ట్ 8 అవర్స్కి ఒకసారి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ ఏ ఆప్షన్ అయితే ఉందో బార్ దీని మీద మీరు క్లిక్ చేస్తే టోటల్ బ్యాలెన్స్ అనేది ఒకేసారి కలెక్ట్ అయిపోద్ది అనమాట. సో దీనికి లిమిట్ అనేది 8 అవర్స్ అండి. 8 అవర్స్ తర్వాత మళ్ళీ మైనింగ్ అనేది ఆగిపోద్ది. ఒకవేళ మీరు వచ్చేసి క్లెయిమ్ చేస్తేనే మళ్ళీ మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇది మైనింగ్ చేసే ప్రాసెస్ అండి. ఇప్పుడు డైలీ రివార్డ్ ఏదైతే ఉందో దీంట్లో డైలీ రివార్డ్స్ 2 ఉంటాయన్నమాట. ఆ డైలీ రివార్డ్స్ రెండింటిని ఏ విధంగా కలెక్ట్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ రివార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది చూడండి. ఇది డైలీ రివార్డు, దీని తర్వాత డైలీ కాంబో. మొదటగా నేను డైలీ రివార్డ్ ఓపెన్ చేసి చూపిస్తానండి. కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైలీ రివార్డ్ అనేది కలెక్ట్ అయిపోతుంది. దాని తర్వాత మెయిన్ థింగ్, అత్యంత ఎక్కువ మనకు ప్రాఫిట్ ఇచ్చేది ఈ మైనింగ్ బాట్లో ఏదైనా ఉంది అని అంటే అది డైలీ కాంబో కార్డ్ అనమాట. ఈ డైలీ కాంబో కార్డు ద్వారా మీరు పర్ డేకి ఎంత ఎర్న్ చేస్తారో అంత అమౌంట్ ఇక్కడ సింగిల్ క్లిక్ ద్వారా మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. అందుకని చెప్పేసి ఇది చాలా జాగ్రత్తగా చేయాలండి. డైలీ కాంబో అనేది కొంచెం రాంగ్ పోయినా కానీ మీరు 100%లో అట్లీస్ట్ 25% కానీ 50% కానీ 75% కానీ 100% కానీ మీరు మిస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా పవర్ఫుల్ అనమాట డైలీ కాంబో కార్డ్ అనేది. ఎందుకు అంటే నాకు పర్ డేకి మైనింగ్ ద్వారా నేను సపోజ్ 70 లక్షల టోకెన్స్ అనేవి నేను ఎర్న్ చేస్తుంటే ఇంకొక 70 లక్షల టోకెన్స్ అనేవి ఓన్లీ ఈ సింగిల్ కార్డ్ ఏదైతే ఉందో దాని ద్వారానే వస్తాయి. సో సపోజ్ మీరు మైనింగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేసి మీరు పర్ డేకి 50,000 టోకెన్స్ ఎర్న్ చేస్తున్నారని అనుకోండి మైనింగ్ చేస్తూ డైలీ. ఆ 50,000 టోకెన్స్ సింగిల్ అటెంప్ట్లో ఇంకొకసారి కూడా రావాలి అంటే ఈ డైలీ కాంబో కార్డ్ అనేది ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా మీరు సెట్ చేయాలి. సెట్ చేస్తేనే మీకు ఆ 100% బోనస్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ప్లే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు కింద ఒక 15 సింబల్స్ అని అవతార్ సింబల్స్ ఉన్నాయండి. అవతార్స్ అంటారు, లేకపోతే వీటిని వారియర్స్ అని కూడా అంటారు అనమాట. సో ఈ వారియర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ వారియర్స్ని మనం తీసుకెళ్ళేసి ఇక్కడ పైన బాక్సులు అయితే ఉన్నాయో వాటిలలో అరేంజ్ చేయాలి. సో ఈ అరేంజ్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అని అంటే కరెక్ట్ ఆర్డర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కరెక్ట్ ఆర్డర్లోనే సెట్ చేయాలి. దాంతోపాటు కరెక్ట్ అవతార్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అవతార్లు రాంగ్ అయినా లేకపోతే ఒకటో బాక్స్లో ఉండే అవతారం తీసుకెళ్ళేసి 3వ బాక్స్లో పెట్టినా కానీ మీకు బోనస్ అనేది రాదు, లేకపోతే చాలా తక్కువ వస్తుంది. సో మొదటగా ఈరోజు కాంబినేషన్ ఏంటి అనేది చూద్దాం. సో దానికోసం నేను జస్ట్ మీకు కాంబినేషన్ చూపిస్తున్నాను చూడండి. ఈరోజు కాంబినేషన్ ఇక్కడ చూడండి. మొదటిది స్పైడర్, రెండోది స్పైడర్ అనమాట. ఫస్ట్ది బ్రౌన్ కలర్ది అండి, రెండోది బ్లూ కలర్ది. గుర్తుపెట్టుకోండి, కలర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటువంటి 3-4 ఉంటాయి అన్నమాట అక్కడ ఉండే పిక్చర్స్లో. తర్వాత గ్రీన్ కలర్ బాక్సింగ్ గ్లౌజెస్లో ఉన్నటువంటి అవుతారు. దాని తర్వాత బ్లూ కలర్ ఎత్తి అనమాట. సో వీటన్నిటిని మనం ప్రాపర్గా అరేంజ్ చేద్దాం. సో మొదటగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ది బ్రౌన్ కలర్ సాల్మండర్ అనమాట. సో ఇక్కడ నేను ఇది ఓపెన్ చేశానండి. ఇక్కడ జస్ట్ టచ్ చేశాను, పైకి తీసుకెళ్ళాను చూడండి. సో అది ప్లేస్ అయిపోయింది. తర్వాతది బ్లూ కలర్ సాల్మండర్. సో చూడండి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది కింద గ్రీన్ది. సో గ్రీన్ది మీరు ప్లేస్ చేశారా మీ అమౌంట్ పోయినట్టే. ఇక్కడ చూడండి 1 2 3 ఉన్నాయన్నమాట. వీటిలలో పర్ఫెక్ట్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ది బ్రౌన్ కలర్ది, తర్వాత బ్లూ కలర్ది, దాని తర్వాత మూడోది
మనకు బాక్సింగ్ గ్లౌజులు వేసుకున్నటువంటి రెడ్ కలర్ గ్రీన్ కలర్ బాక్సింగ్ గ్లౌజులు వేసుకున్నటువంటి అవుతారనమాట. సో ఇక్కడ చూడండి మనకు లాస్ట్ లైన్లో ఇక్కడ ఉంది మూడో పిక్చర్ ఏదైతే ఉందో అది. జస్ట్ దీన్ని ఇలా టచ్ చేశాను, పైకి స్క్రోల్ చేశానండి. దాని తర్వాత లాస్ట్ది బ్లూ కలర్లో ఉన్నటువంటి ఎత్తి. సో ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఎత్తి అనమాట. సో నేను దాన్ని ఓపెన్ చేశానండి. ఫస్ట్ లైన్లో ఉంది చూడండి బ్లూ కలర్లో ఉన్నటువంటిది. సో ఇటువంటి మనకు రెండు ఉన్నాయన్నమాట, బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి. మీరు పొరపాటున గ్రీన్ది పెట్టేస్తే మీకు అమౌంట్ రాదనమాట. సో బ్లూ కలర్లో ఉన్నటువంటి ఎత్తి. సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత మీరు పెట్టుకున్నటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలండి. అది క్రాస్ చెక్ చేసుకోకుండా ఈ కింద ఉన్నటువంటి చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు తక్కువ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకొని తర్వాత మీరు ఈ కార్డ్ అనేది మీ దగ్గర లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, పైన నేను ఇచ్చినటువంటి కాంబినేషన్. లేకపోతే మీరేం చేయాలి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అక్కడ ఇది పోస్ట్ చేసి ఉంటాను, దాని ద్వారా అయినా కానీ మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ కింద చెక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి కింద మనకి క్లియర్గా 100% బోనస్, కంప్లీషన్ 100% బోనస్ అని వచ్చింది. కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత నాకు బోనస్ అనేది క్లియర్గా ఇక్కడ ప్లే అనే ఆప్షన్ అనేది వెళ్ళిపోయింది అనమాట. సో అంటే నాకు బోనస్ అనేది యాడ్ అయిపోయింది. తర్వాత కింద ఎర్న్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చిందనమాట. సో అంతేనండి, నాకు నేను మైన్ చేసినటువంటి ఇప్పుడు కార్డు ద్వారా వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో ఇంతేనండి, సింపుల్ డైలీ కాంబో కార్డుని క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్. చాలామంది ఈ కాంబో కార్డుని ఏ విధంగా క్లెయిమ్ చేయాలి, ప్రాఫిట్ పర్ అవర్ ఏ విధంగా ప్రాఫిట్ పర్ అవర్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఇటువంటివన్నీ అడుగుతున్నారు. సో నెక్స్ట్ వీడియోలో నేను మనకి ఫైట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసి ఇక్కడ నుంచి డైలీ ప్రాఫిట్ ఏ విధంగా పెంచుకోవాలనేసి ఇంకో వీడియో చేస్తాను. ఇదివరకు చేశాను కానీ చాలామంది కొత్తగా మళ్ళీ పిక్సెల్వర్స్ మైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ మళ్ళీ దాన్ని ఏ విధంగా చేయాలని అడుగుతున్నారు. సో నేను ఈరోజు ఈవినింగ్ లోపు మళ్ళీ ఇంకోసారి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది చేస్తానండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.